ఇరాన్ ఇస్రాయిల్ యుద్ధం అటు ఎక్కువ అవ్వకుండా ఇటు తక్కువ అవ్వకుండా సాగుతుంది. మెల్లిమెల్లిగా రెండు రెచ్చగొట్టుకుంటున్నాయి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, నిన్న సోమవారం రాత్రి ఇరాన్ను ప్రోత్సహించేటువంటి అంటే ఇరాన్ పోషిస్తున్నటువంటి టెర్రరిస్ట్ గ్రూపుల్లో హిజ్బుల్లా నిన్న లెబనాన్ నుంచి సడన్గా ఇజ్రాయెల్ దేశం మీద సడన్గా 35 ర్యాకెట్లు వేసింది. ఈ దాడులు లెబనాన్ సరిహద్దుల్లోంచి వచ్చినాయి అని చెప్పేసి ఇజ్రాయెల్ దేశం కూడా ధృవీకరించింది. ఇజ్రాయెల్ దేశంలో డిఫెన్స్ అనేటువంటి ఏరియాని మెయిన్ లక్ష్యంగా చేసుకొని దాడి చేసినట్టుగా ఇజ్రాయెల్ దేశం ధృవీకరించింది. ఇజ్రాయెల్లో సఫీద్ అనే నగరంలో ఈ 35 ర్యాకెట్లు వచ్చి పడ్డాయి. ఏ ప్రాణ నష్టం జరగలేదు, ఏ బిల్డింగ్స్ పడిపోలేదు. దీనికి రెస్పాండ్ అయినటువంటి ఇజ్రాయెల్ దేశం వెంటనే లెబనాన్ మీద ఆ హిజ్బుల్లా స్థావరాల మీద దాడి చేసింది. 375 మంది హిజ్బుల్లా వాళ్ళు చనిపోయారని నిన్న రిపోర్ట్ ఇచ్చారు. 10 మంది ఇజ్రాయెల్స్ సైనికులు కూడా చనిపోయారని రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. అయితే 133 మంది ఇంకా ఇజ్రాయెల్ దేశం బందీలు ఉన్నారు చెరలో. వాళ్ళని విడిపించడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఒకేసారి అమాంతంగా దాడులు చేపించింది ఇరాన్ దేశం. ఇరాన్ దేశం ఇదే ఫస్ట్ సారి డైరెక్ట్గా అటాక్ చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఆగింది, అలా ఆగి ఇండైరెక్ట్గా ఎలా యుద్ధం చేస్తుందో తెలుసా? ఇజ్రాయెల్ దేశం మీద ఇరాన్ ప్లాన్ HHH స్టార్ట్ చేసింది. ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందో చెప్పలేం. ఇది ముమ్మరమైనటువంటి యుద్ధానికి దారితీయచ్చు, లేకపోతే భయంకరమైన పరిణామాలు గుండా వెళ్ళి ఇరాన్ను ఇజ్రాయెల్ దేశంలో వాటికి కావాల్సిన టార్గెట్లు ఏవన్నాయో ఆ టార్గెట్లని అటాక్ చేయొచ్చు, చెప్పలేం. HHH ప్లాన్. నంబర్ 1 H హమాస్, నంబర్ 2 H హిజ్బుల్లా, నంబర్ 3 H హౌతీ ఉగ్రవాదులు. నంబర్ 1 H హమాస్ అంటే బైబిల్లో ఉన్నది. ఆదికాండం 6:11 ఏముందంటే, తెలుగు బైబిల్ ఇలా ఉంది: భూలోకము బలాత్కారముతో నిండెను అన్నాడు. అక్కడ బలాత్కారము, ఈ బలాత్కారం చేసే బ్యాచ్ ఇది. బలాత్కారం అనే దానికి ఇంగ్లీష్లో వైలెన్స్, అదే హెబ్రీలో హమాస్. కావాలంటే మీరు టైప్ చేసుకొని చూసుకోండి. ఇది H, ఫస్ట్ H హమాస్. రెండో H హిజ్బుల్లా. ఇప్పుడు అదే అటాక్ చేసింది. హిజ్బుల్లా మీన్స్ ద పార్టీ ఆఫ్ అల్లా, లేకపోతే ద పార్టీ ఆఫ్ గాడ్ అని అర్థం. 1992 సంవత్సరంలో లెబనాన్లో షియా ముస్లింలు ఈ హిజ్బుల్లాని ఏర్పాటు చేశారు. దీన్ని వాళ్ళు ఏమంటారంటే షియా ఇస్లామిక్ పొలిటికల్ పార్టీ అంటారు. ఇది ఒక జిహాద్ కౌన్సిల్. జిహాద్ అంటే పవిత్ర యుద్ధం, ఎదుటి వాళ్ళని చంపటం, దీని కాన్సెప్ట్. నంబర్ 3 H హౌతీ. ఇది 2004లో యెమెన్లో ఏర్పడినటువంటి పార్టీ. యెమెన్లోని సున్నీ ఇస్లామిస్టులు దీన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ సపోర్టు ఇరాన్. వెరీ క్లియర్, చాలాసార్లు చెప్పింది. వీళ్లే రేపు ఇజ్రాయెల్ దేశం మీదకి సమూహంగా వచ్చే బ్యాచ్. ఈ ముగ్గురు ఉగ్రవాద గ్రూపుల్ని ప్రోత్సహించేటువంటి దేశాలు చాలా ఉన్నాయి. మెయిన్ ఇరాన్, ఇరాక్, యెమెన్, సౌదీ అరేబియాలు చాలా కంట్రీస్, ఈ పక్కన ఉన్నటువంటి సిరియా, టర్కీ, లెబనాన్, ఇవన్నీ వీటిని ప్రోత్సహిస్తున్నాయి. చూసారా మీరు? ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు చెబుతాను చూడండి. రేపు ఇజ్రాయెల్ దేశం మీదకి వీళ్ళు ఎలా వస్తారంటే, ఏ సందర్భాల్లో వస్తారంటే, నంబర్ 1 థర్డ్ టెంపుల్ కట్టే సందర్భంలో ఇది జరిగిద్ది. వీళ్ళందరూ థర్డ్ టెంపుల్ కట్టే సమయంలో ఒక యుద్ధం చేస్తారు. ఆ యుద్ధ పరిణామంతోనే థర్డ్ టెంపుల్ కడతారు, కానీ ప్రశాంతంగా కట్టరు. 2 హర్మెగిద్దోన్ యుద్ధానికి వచ్చేటువంటి బ్యాచ్ అంతా ఇదే. ఇప్పుడు చూపిస్తాను మీకు బైబిల్లో. 3 లాస్ట్లో జరిగేటువంటి, లోకాంతంలో జరిగేటువంటి గోగు మాగోగు యుద్ధంలో వీళ్ళే మెయిన్ రోల్ వహిస్తారు. రష్యాతో పాటు, రష్యా మెయిన్ ఫ్రెండ్ ఇరాన్, దాంతోపాటు ఇంకా చాలా మరి ఇస్లాం కంట్రీస్ పాల్గొంటాయి. దీని గురించి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో క్లియర్గా రాశాడు. 4 దూతలు వస్తున్నారు. ఆ 4 దూతలు 4 రంగులు. ఈ 4 రంగులు ఏంటి తెలుసా? నలుపు, తెలుపు, ఎరుపు, లైట్ గ్రీన్. ఈ 4 గుర్రాలు. ఇప్పుడు మీరు గమనించారు లేదో, ఆల్రెడీ మీకు తెలుసు, మీకు చెప్తే సడన్గా గుర్తొచ్చేస్తుంది. ఈ 4 రంగులే 68 ఇస్లాం కంట్రీస్ మీద ఉంటాయి. ఆ 68 ఇస్లాం కంట్రీస్ జెండాల మీద ఉంటాయి. వాటి మీద కాదండోయ్, ఇప్పుడు హమాసు, హిజ్బుల్లా అండ్ హౌతీ వీళ్ళ జెండాల మీద కూడా ఈ రంగులే ఉంటాయి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో
ఈ 4 రంగుల గుర్రాలే వచ్చి ప్రపంచం మీద పడి లక్షల మందిని కోట్ల మందిని చంపేస్తాయి అని చెప్పేసి ప్రకటనలో క్లియర్గా ఉంది. వీళ్ళు దేశం మీదకి ప్రపంచం మీదకి విరుచుకు పడతారు. 4 గుర్రాలు మీరు తర్వాత చదువుకోండి, వెరీ క్లియర్గా ఉంది 6వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో. ఈ 4 రంగుల గుర్రాలు, ఈ 4 రంగులు అంటే ఎరుపు, తెలుపు, నలుపు అండ్ లైట్ గ్రీన్, ఈ 4 గుర్రాలు, ఈ రంగుల గుర్రాలు వచ్చి విరుచుకు పడతాయి రేపు ప్రకటన గ్రంథంలో సెకండ్ కమింగ్ టైంలో. ఇదే రంగులు వీళ్ళ ఈ యొక్క 68 ఇస్లాం కంట్రీస్ జెండాల మీద ఉండటం మాత్రమే కాకుండా ఈ టెర్రరిస్టుల గ్రూపులు పెట్టుకున్న జెండాల మీద కూడా ఉన్నాయి. వీళ్ళే రేపు పడేది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో. ఈ భయంకరమైనటువంటి వ్యక్తులు వచ్చి ప్రపంచంలో చాలా మందిని చంపేస్తారు. ఆల్రెడీ ఇది స్టార్టెడ్. ఇప్పుడు ఇవన్నీ అండి రెండో రాకడ గురించి మనం చాలాసార్లు సంఘాలను బలపరిచే మెసేజ్లతో పాటు ఇవి కూడా ఎందుకు చెప్తామంటే ఈ రెండవ రాకడ సందర్భాల్లో మనం ఆలోచించి రాకడకి రెడీ అవ్వాలని. రెండవ రాకడ ఆల్ఫాబెటికల్గా 1 by 1 వస్తే కొన్ని వందల మెసేజ్లు నేను చెప్పుకుంటూ వచ్చాను. అది చెప్పాలి, ఎందుకంటే మనం ఈ చెప్పినప్పుడు సంఘము, విశ్వాసులు, నువ్వు నేను సిద్ధపడతాం. ఇది ఆల్ఫాబెటికల్గా 1 by 1 అన్ని ట్రాక్లు చెప్పాలి. ఇది ఒకేసారి అమాంతంగా రాకడ వచ్చేసేదండి. ఆల్ఫాబెటికల్గా అన్ని జరుగుతూ వస్తున్నాయి. ఇది ఆల్రెడీ ఇప్పుడు ఈ రంగుల గుర్రాలు 4 చెప్పాము కదా, ఆల్రెడీ ఈ దేశాల వాళ్ళు వచ్చి విరుచుకు పడుతున్నారు. ఇప్పుడు ట్రాక్లకు వస్తుంది. ఇది కానీ పెద్దదైతే ఎలా అయిద్దో మనం చూద్దాం. ఎవరు చెప్పినా వాక్యానుసారంగానే చెప్పాలి. ఇప్పుడు చాలామంది సేవకులు వీటి గురించి చెప్తున్నారు. తెలుగు పాస్టర్లు, ఇంగ్లీష్ పాస్టర్లు, అమెరికా వాడు చెప్పినా, తెలుగు ఆయన చెప్పినా ఇదిగో వాక్యానుసారంగా చెప్తేనే వినాలి మీరు, లేకపోతే న్యూస్ లాగా చెప్తే వినకూడదు. బిబ్లికల్ ఇది, మనం న్యూస్ చెప్పేవాళ్ళం కాదు. ప్రపంచం ఎండింగ్ ఎలా వస్తుందో వాక్యానుసారంగా చెప్పేది వినండి. ఇజ్రాయెల్ దేశంలో ఒక వ్యక్తి చెప్పాడు, ఇజ్రాయెల్ దేశంలో ఉండి చెప్తే బైబిల్ తెలియకపోతే లాభమే ఉంది, పప్పులో కాలేస్తారు మీరు. ఎవరు చెప్పినా, ఏ దేశంలో ఉన్నవాడు చెప్పినా వాక్యం చెప్పాలి. న్యూస్ చెప్తే ఏముందండి, మీరు న్యూస్ కావాలంటే కొన్ని వేల ఛానళ్ళు ఉన్నాయి, అవి చూసుకోండి. అది కాదు, వాక్య వివరణ, వాక్య రెఫరెన్స్లు, బిబ్లికల్ ప్రొఫెసిస్ ఫుల్ఫిల్లింగ్ చెప్పగలిగేవాడే పాస్టర్ గారు. ధ్యానం చేయాలి, కూర్చొని వాక్యం చదవాలి, అప్పుడు మనం ఇది చెప్పగలుగుతాం. కాబట్టి ఇప్పుడు భయంకరంగా ఈ HHH, హమాస్, హిజ్బుల్లా అండ్ హౌతీని ఇరాన్ వాడుకుంటుంది. భయంకరంగా విరుచుకుపడుతున్నారు. ఇది ఎట్లా ఇంకా పెద్దదైద్దో, ఇజ్రాయెల్ దేశం ఎలా రెస్పాండ్ అవుతుందో మనము కమింగ్ డేస్లో చెప్పుకోబోతున్నాం.